హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, అసలు ఆ ఎండకి తట్టుకోలేకపోతున్నాం అనమాట. అందులో విజయవాడలో మాత్రం అసలు టెంపరేచర్స్ మామూలుగా లేవు. అసలు చాలా అంటే చాలా పెరిగిపోయినాయి అనమాట. మార్నింగ్ 10 అయిందంటే మాత్రం అసలు ఎండ స్టార్ట్ అయిపోతుంది, గాలుపు కొట్టేస్తుంది. అందులో నేను రూమ్ మారాను, అందులో అది కొండ మీద అనమాట. గాలుపు మొత్తం అసలు మామూలుగా లేదు. ఇంకా ఏం చేయాలో తెలియక ఇంకా ఎట్లాగైనా సరే ఏసీ కొనేయాలని చెప్పేసి ఏసీ తీసుకున్నాను. LG 5 స్టార్ అనమాట. అయితే అంటే కరెంటు బిల్లు కూడా మళ్ళీ కట్టుకోవాలి కదా, మళ్ళీ మనం ఏసీ కొనేసిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి అని తీసేసుకున్నాం అనుకోండి, మళ్ళీ 2-3 వేలు అంటే మనకు కష్టం అయిపోద్ది. అందుకనే 5 స్టార్ తీసుకున్నాను అనమాట. డ్యూయల్ ఇన్వర్టర్ అంటది. అయితే అది ఇన్స్టాలింగ్ ఎలా చేశారు మొత్తం వీడియో తీశాను. వీడియో చూడండి మొత్తం. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అసలు సపోర్ట్ చేయట్లేదు మీరు. వీడియోస్ పెడుతున్నాను కానీ వ్యూస్ కూడా రావట్లేదు. మీరు కొంచెం లైక్ చేశారంటే కొంచెం అది మనకి సజెషన్లోకి వెళ్ళుద్ది. ఫ్లడ్ కింద వస్తుంది నాది పైపు. తీసుకోవాలంటే బూస్టర్ తీసుకోవచ్చా? ఏదైనా పట్టణంలో డిపెండ్ కాకూడదు. చూపించాము పక్కన కదా పెట్టంటే అలా తెలిపాడు అంతేగా. ఇదేమీ నెట్టలేదన్నా. అయితే నేను ఏసీ వచ్చేసి సోనోవిజన్లో తీసుకున్నాను అనమాట. నాకు చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కి వచ్చింది, అసలు మామూలుగా కాదు. నేను క్రోమాకి ఇంకా చాలా దగ్గర చూశాను కానీ క్రోమాలో కనైతే ఫైనల్గా 45,000కి ఇస్తానన్నాడు అనమాట. ఇంకా అలా కాదని చెప్పి సోనోవిజన్కి వెళ్ళాను. సోనోవిజన్లోనే 4-5 తిరిగాను అనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వేరియేషన్ చెప్పారు రేట్లు. ఫైనల్గా అయితే ఒక దగ్గర మాత్రం మనకి చాలా అంటే చాలా తక్కువకి అనమాట. 42,000కి ఫైనల్ అయింది. 42,000కి తీసేసుకున్నాను అనమాట. ఆ 42,000లో కూడా నాకు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉందన్నమాట. దాంట్లో 2,000 క్యాష్ బ్యాక్ వచ్చింది. అయితే 40,000కి వచ్చిందనమాట. అంటే 2,000 క్యాష్ బ్యాక్ అంటారులే కానీ ఆ ఛార్జెస్ ఇవన్నీ వేసుకుని ఒక 800 పోతాయి. ఒక 1,200 వరకు వస్తుంది అనమాట. అయితే 40,800 అంటే వేసుకోవాలి. మామూలుగా అయితే 40,000 కానీ
నేను ఆ ఛార్జెస్ కూడా పడతాయి కాబట్టి దాన్ని కూడా వేసాను అనమాట. చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ అనమాట. నాకు తెలిసి ఇది ఇంతకంటే తక్కువకైతే అస్సలు రాదు. 2024 మోడలు. దీని మోడల్ వచ్చేసి ఎల్జీ TSNQ19QNZE1 అంట. ఇది 2024 మోడలు. నేను ఆ గోడౌన్కి వెళ్ళాను అనమాట. ఆ గోడౌన్లో కూడా నా న్యూ స్టాక్ ఇవ్వు కొంచెం, ఇందుకు ఎప్పుడుదో వద్దులే అంటే ఆయన మనకి న్యూ స్టాక్ ఇచ్చాడు. అది ఎప్పుడు తయారైందంటే ఈ 4వ నెలలో 4వ తారీఖు అంట. దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా ఉందన్నమాట. అది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కి వచ్చింది. మీకు ఎవరన్నా ఈ సమ్మర్లో ఏసీ తీసుకోవాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అది అడ్రస్ ఎక్కడో చెప్తాను. మ్యాక్సిమం మీకు ఆ రేటుకి వస్తుంది. మ్యాక్సిమం ఒక 2000-3000 అయితే ఖచ్చితంగా తగ్గుద్ది అనమాట. కార్డు అయితే మాత్రం ఒక 2000. కార్డులో కూడా ఏ కార్డు, క్రెడిట్ కార్డ్స్ ఏవంటే యాక్సిస్కి ఉంది, కొటాక్కి ఉంది. ఇంకా నేను ఆ 2 చెక్ చేయించాను. హెచ్డిఎఫ్సి కూడా ఉంది కానీ హెచ్డిఎఫ్సికి అయితే ఆఫర్ లేదంట. హెచ్డిఎఫ్సికి ఆఫర్ లేదు. అయితే ఈఎంఐ మెథడ్స్ వచ్చేసి 6 months 3 months ఉంది, 9 months అయితే లేదు. మళ్ళీ బజాజ్ ఫైనాన్స్ కానీ అయితే బజాజ్ ఫైనాన్స్లో కూడా నాకు ₹1,00,000 లిమిట్ ఉందన్నమాట. బజాజ్ ఫైనాన్స్లో. దాంట్లో ట్రై చేద్దాం, అసలు కనుక్కుందాం అని చెప్పి, అంటే వీడియో పెడతాను కదా ఎవరికైనా ఉపయోగపడుతుంది అని చెప్పి దాని గురించి కూడా కనుక్కున్నాను. అయితే ఇంతకుముందు అయితే కార్డు ఉంటుంది కదా, కార్డు నెంబర్ చెప్తే డైరెక్ట్గా వాళ్ళు ప్రాసెస్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే బజాజ్లో అలాంటి ప్రాసెస్ ఏం చేయట్లేదు. కార్డు లిమిట్ ఉన్నా లేకపోయినా పాన్ కార్డు ఇచ్చి మన సిబిల్ స్కోర్ని బట్టి అది 0 ఇంట్రెస్ట్తో వస్తుందా లేకపోతే ఏమైనా వడ్డీ పడుతుందా అని చెప్తారంట. అది కూడా కనుక్కున్నాను. ఇప్పుడు మన ఏసీ ఎలా ఉంది ఏంటి వీడియోస్ చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదేనమాట మన కొత్త ఏసీ. చూడొచ్చు 5 స్టార్. చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట. అసలు మనం 28 పెడితేనే రూమ్ ఒక గంట కానీ పెట్టామంటే 28లో రూమ్ టెంపరేచర్ 26కి వచ్చేస్తుంది అనమాట. ఇది చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుంది. చాలా మోడ్స్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు మేము 2015లోనో ఎప్పుడు ఇంట్లో ఎల్జీ 5 స్టార్ తీసుకున్నాం అనమాట. ఆ రిమోట్లో మోడ్స్ కొన్ని చేంజ్ అయినాయి. ఇది చూడొచ్చు, మీకు ఓల్డ్ దానికి దీనికి కొన్ని ఆప్షన్స్ పెరిగినాయి అనమాట. ఇది 6-in-1 అంట. 6-in-1 ఏసీ +4 అని ఉంది. మోడ్స్ చాలా ఉన్నాయి దీంట్లో, చూడొచ్చు మీరు. కాకపోతే దీంట్లో మైనస్ ఏంటంటే ఈ రిమోట్ ఉంది కదా, ఈ రిమోట్లో మనకి నైట్ టైం ఎప్పుడన్నా ఇది చేయాలంటే, ఏమన్నా ఆపరేట్ చేయాలంటే దీనికి బ్యాక్ లైట్స్ లేవన్నమాట డిస్ప్లేలో. ఇంక ఇది ఇలాగే కనపడుద్ది. మనం ఫోన్ లైట్ వేసుకొని చేయాల్సిందే. ఇదొక్కటే మనకి మైనస్ అనమాట. కాకపోతే ఇది మనం తీసుకున్న ఏసీ వచ్చేసి ఇది వైఫై మోడల్ కాదనమాట. ఎందుకంటే ఇది నేను వైఫై మోడల్ కావాలనే తీసుకోలేదన్నమాట. దానికి దీనికి 2000 వేరియేషన్ ఉంది. ఎందుకు తీసుకోలేదంటే ఇది థింక్ యాప్ అనే వస్తుంది అనమాట. అది అంత యూజ్ ఏం లేదు అది. ఎందుకంటే నేను ఇంతకుముందు ఫ్రిడ్జ్ కూడా తీసుకున్నాను కానీ దానికి కూడా వైఫై మోడల్ లేదు. అది పెద్ద యూజ్ ఏం లేదు, దాన్ని యూజ్ చేయలేము అసలు మనం. ఎందుకంటే ఇప్పుడు ఇది ఏసీ వైఫై మోడల్ తీసుకున్నాం అనుకోండి, అది ఓన్లీ ఒక రూటర్కే కనెక్ట్ అయి ఉండాలి. ఏసీ మన మొబైల్ అన్నీ ఒక రూటర్కి కనెక్ట్ అయి ఉంటేనే ఇంట్లో ఉండి మనం ఆపరేట్ చేసుకోకుండా బయట వైఫై సిగ్నల్ వచ్చేంత లెంత్లో చేసుకోవచ్చు. దాని బదులు రిమోట్తో యూజ్ చేసుకోవడమే చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే అదే కానీ మనం ఎక్కడన్నా బయట నుంచి కానీ ఆపరేట్ చేసుకోవచ్చు ఆ వైఫై మోడల్తో కానీ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే మనం బయట ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా ఏసీ ఆన్ చేసి కొంచెం ఉత్సాహాలు ఎక్కువ వేస్తుంది, కొంచెం తగ్గించు అట్లాంటివి ఏమన్నా రాని వాళ్ళు ఉంటే మనం బయట నుంచి ఆపరేట్ చేసుకోవడానికి మంచిగా ఉంటుందిలే. కానీ ఈ రూమ్లోనే ఈ వైఫై ఎంతవరకు వస్తుందో అంతవరకే, అంటే అది వేస్ట్ అసలు నాకు తెలిసి. అందుకనే తీసుకున్నాను అనమాట. ఇది డ్యూయల్ ఇన్వర్టర్. ఇది ఇంట్లో ఇంతకు ముందు కూడా నేను ఇదే తీసుకున్నాను. అప్పుడు నాకు 45 దాకా పడింది అనమాట. 45 దాకా పడింది. పవర్ కూడా పెద్దగా ఏం రాదు. ఇంట్లో మేము ఎల్జీ 5 స్టార్ ఏసీ, 5 స్టార్ వాషింగ్ మిషన్, 5 స్టార్
ఫ్రిడ్జ్, టీవీ, 3 స్టార్ టీవీ అన్నీ మా ఇంట్లో మొత్తం ఎల్జీ ఉంటాయి అన్నమాట. అవన్నీ యూజ్ చేసినా మాకు 1500 1600 వస్తుంది. అందుకనే నాకు ఎల్జీ మీద ట్రస్ట్ అనమాట. బాగా కరెంట్ బిల్ కొంచెం తక్కువ వస్తుంది అని చెప్పి నేను ఇక్కడ కూడా నా రూమ్లో కూడా ఎల్జీ ఏసీయే తీసుకున్నాను అనమాట. ఒకసారి అవుట్డోర్ కూడా చూపిస్తాను. అవుట్డోర్ వచ్చేసి ఇట్లాగా బయట పక్క ఇట్లా బిగించారనమాట. చూడొచ్చు అవుట్డోర్ మొత్తం కాపరేనంట. కాపరే వస్తుంది అన్నాడు. మరి కంప్రెసర్ అదంతా చూడొచ్చు కొత్త ఏసీ. ఇప్పుడు దీంట్లో కామెడీ ఏంటంటే ఇన్స్టాలింగ్ చేయడానికి వచ్చారనమాట. ఆ వచ్చిన వాళ్ళు ఆఫీసులో మాట్లాడినప్పుడు ఏమన్నారంటే వాళ్ళు 1450 సర్వీస్ అవుతుంది. సర్వీస్ అంటే ఏసీ బిగించినందుకు 1450 అవుద్ది అన్నారనమాట. అయితే ఒక చిన్న కామెడీ అనమాట. కామెడీ కాదు అసలు ఎల్జీ సర్వీస్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇలాగ చేస్తారని. ఏంటంటే అప్పుడు అక్కడ అడిగాను అనమాట, ఏసీ ఇన్స్టాల్ చేయడానికి వస్తే ఎంత అవుతుంది అంటే 1450 అవుద్ది అన్నారు. ఓకే 1450 అనుకున్నా. అయితే స్టాండ్ ఎంత అన్నారు. అంటే 800 ఎంత తీసుకుంటారు అన్నాడు. నేను ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి బయట తీసుకుంటాలే అనుకున్నాను. బయట తీసుకుందాం అనుకున్న మనసులో. అయితే వాళ్ళు ఫోన్ చేశారనమాట. ఫోన్ చేసి ఎంత అవుద్ది అన్న 1450 అవుద్ది అన్నాడు. స్టాండ్ మరి నేను తెచ్చుకుంటే ఎట్లాగా అంటే స్టాండ్ మీరు తెచ్చుకుంటే ఆ హోల్స్ వేసినందుకు 300 తీసుకుంటాము అన్నాడు. ఓకే 300 తీసుకుంటారా అనుకున్నా. మరి మీరే స్టాండ్ తెచ్చేస్తే ఎంత 900 అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత హోల్ వేసారు. హోల్ వేసి దానికి ఏసీ అంటే గ్యాస్ పైప్స్ ఉంటాయి కదా, పైప్స్కి వైట్ టేప్ ఏదో చుడతారు కదా, చుట్టారనమాట. బిల్లు 2600 వేసారు. ఏంటి 2600 ఏంటి అని అన్నాను. 1450 ఏమో దానికంట. అది ఏంటిది స్టాండ్, ఆ స్టాండ్కి ఏమో 900 అంట. మళ్ళీ ఆ పేపర్ చుడతారు కదా దీనికి, అంటే టేప్ లాంటిది ఆ గ్యాస్ పైపులు చుడతారు, దానికి 100 అంట. హోల్ వేసినందుకు 150 అంట. ఇంకా నాకు అర్థం కానిది ఏంటంటే ఇంక వీళ్ళు వచ్చి ఏం చేస్తారు, ప్రతిదానికి ఛార్జ్ చేస్తే అసలు ఎల్జీ ఎలాగా అసలు ఏంటి ఒక కొనుగోలుదారుడు ఎలా నువ్వు హోల్ వేసినందుకు, ఇంకా మరి నువ్వేం చేసినందుకు నీకు 1450 నాకు అర్థం కాల. అంతే కదా. ఇప్పుడు ఆ స్టాండ్ తెచ్చాడు, స్టాండ్ ప్రైస్ ఎంతో 500 600 ఉంటుంది, తీసుకున్నారు. ఓకే ఆ హోల్ వేసినందుకు మనీ అంటే ఇంక మరి ఆ 1400 ఇంకెందుకు ఇస్తున్నట్టు 1450. ఇది మాత్రం నాకైతే అస్సలు నచ్చలేదు. నాకు సర్వీస్ వాళ్ళు ఏమన్నా కాల్ చేస్తారేమో అనుకున్నా, వాళ్ళకి మొత్తం చెప్దాం అనుకున్నా. నేను సర్వీస్ వాళ్ళు నాకు ఎవరు కాల్ చేయలేదు. చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా. అయినా నేను కస్టమర్ కేర్ కంప్లైంట్ ఖచ్చితంగా చేస్తాను నేను, ఎందుకంటే నాకు అస్సలు నచ్చలేదు. ఇప్పుడు అందరూ ఏదో ఉన్న వాళ్ళు అనుకోండి, కొంచెం ఫైనాన్షియల్గా సెటిల్ అయిన వాళ్ళు, మంచిగా ఉన్న వాళ్ళు అయితే చేస్తారు. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా 2500 అంటే ఏసీ కొనటమే ఒక గొప్ప. మనం మళ్ళీ దానికి అంత ఎలాగా నువ్వు హోల్ వేసినందుకు, ఇంకా మరి ఏం చేసినందుకు నీకు 1450 నాకు అర్థం కాల. దీని గురించి అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. అంటే అందరు అలాగే ఉంటారని లేదు, ఎందుకంటే నేను ఇంతకుముందు 2015లో ఏసీ తీసుకున్నాను అనమాట. అప్పుడైతే నాకు ఏం తీసుకోలేదు, ₹1 కూడా తీసుకోలేదు. అంటే ₹1 అంటే ఇది ఇన్స్టాల్ చేసినందుకు 1450 ఎంత అన్నారు. ఇంకంతే. ఇంకా హోల్కి బొక్క వేసినందుకు ఇవన్నీ వాళ్ళ పనులే, వాళ్ళు చేయాల్సిందే. వాళ్ళు అప్పుడు అట్లా చేశారు. నేను గట్టిగా మాట్లాడలేకపోయినా, ఎందుకంటే నాకు మళ్ళీ లేట్ చేస్తారని చెప్పేసి ఇంకా నేనేం మాట్లాడలేకపోయినా. ఇదనమాట వీడియో. ఓకే ఫ్రెండ్స్, మీకు మాత్రం ఏసీ ఆ ప్రైజ్కి కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, నేను అడ్రస్ చెప్తాను. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అది. నాకు తెలిసి 42,000 అనేది ఏసీ అనేది రాదు ఈ రోజుల్లో. మీరు నాకు మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా అడ్రస్ చెప్తాను, అక్కడికి వెళ్ళి మీరు తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.